పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్నే గెలిపించాలని వక్తలు అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ను కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు మొదటిసారి రామగుండం విచ్చేసిన సందర్భంగా కొప్పులకు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలో ఓటమి పాలయ్యామని ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయడం లేదన్నారు. 6 హామీలను 100 రోజుల్లో అమలు చేయడం ద్వారా ప్రజలకు మేలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు యావత్ తెలంగాణ రాష్ట్రానికి నీటిని సరఫరా చేసి ఒక కొత్త ఒరవడిని సృష్టించిందని, పిల్లర్లు కూలాయని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు గొడవ చేస్తున్నారని, అదే కేసీఆర్ అధికారంలో ఉంటే టెంపరరీ కాపర్ డ్యాం కట్టించి వీటిని పంపింగ్ చేసేవాడని అన్నారు. ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసి అంతర్మతనం చెందుతూ మనోవేదనకు గురవుతున్నారన్నారు. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ని గెలిపించాలని కోరికటి చందర్ కోరారు. ఓడిపోయినప్పుడు కుంగిపోవడం, బాగా బాధపడడం అనేటువంటిది కూడా అది తాత్కాలికంగా ఉండాలి కానీ శాశ్వతంగా ఉండకూడదు. నిజమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, నిజమైనటువంటి పార్టీ నాయకులు ఎప్పుడైనా దానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు అలవాటు లేదు. ఒకసారి ఓటమి చవి చూడగానే అందరు ఆశ్చర్యంలోకి వెళ్ళిపోయారు. మనం ఉద్యమాన్ని ప్రారంభించి దాదాపుగా 24వ సంవత్సరం. 24 సంవత్సరాల్లో మిగిలిన 14 సంవత్సరాలు మీరు ఉద్యమంలో ఉంటే నిజం. మనం ప్రతిపక్షంలో ఉన్నట్టు అక్కడ ఎప్పుడు కనబడలే. మనకు అధికారంలో లేకపోయినా మనం ఏం చెప్తే గదే నడిచింది. అప్పుడు అధికార యంత్రాంగం కూడా మనం ఏం చెప్తే దానికే భయపడ్డారు. ఆయన ఉన్నటువంటి పార్టీలు కూడా తెలంగాణ ఉద్యమానికి తల ఒగ్గే పనిచేసేది. అందుకే ఆ ఎఫెక్ట్ మనకు తెలియలే. తర్వాత 10 సంవత్సరాలు మీదే రాజ్యమే. ఒక్కసారే అధికారం కోల్పోగానే ఆటోమేటిక్గా ఎవరికైనా మరి ఏదో పవర్ ఒక్కసారి తీసేసినట్టు అయ్యేసరికి కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. కానీ ఇది శాశ్వతం కూడా కాదు. ఎప్పుడైనా మీరు ఒక్కసారి తిరిగి చూస్తే ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కావచ్చు, ఈరోజు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నిజంగా మనం ఏమైనా తప్పు చేసినామా? ఆనాడు తెలంగాణ ప్రాంతం చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్న నాడు తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంతం బాగవుతుందని, నీళ్ళు వస్తాయని, కరెంట్ వస్తుందని, అదేవిధంగా అభివృద్ధి జరుగుతుందని అన్నీ ఉండి కూడా వెనుకబడ్డ ప్రాంతంగా తెలంగాణను తీసి పక్కకు పెట్టిందని, దానికోసమే తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమించింది నిజమే. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మన పార్టీగా కేసీఆర్ నాయకత్వం కదా. నిజంగా తెలంగాణ రాష్ట్రమే రాకపోతే ఇవన్నీ హంగులు మనం చూడగలుగుతామా? వేరే తెలంగాణ రాకుండా ఏ ప్రభుత్వం అని ఉండని ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని మనం ఎక్కడైనా కనీసం ఊహించుకోగలుగుతామా? మనం సాధించినటువంటి పెద్ద విజయం కాదా? మీరు ఏ పార్టీలో ఉన్నారంటే సాధించినటువంటి పెద్ద విజయం కాదా? మీరు ఏ పార్టీలో ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి పార్టీలో నాయకులుగా, కార్యకర్తలుగా ఉన్నారు. గదే మనకు గర్వకారణం. ఇక్కడే స్థానికంగా ఉండి పార్లమెంటు పోటీ చేసినటువంటి నాయకులు కూడా ఎవరు కూడా లేరు. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థలో 30 ఏళ్ళు ఉద్యోగం చేసి అనేక కార్మిక ఉద్యమాలలో, అనేక విప్లవ ఉద్యమాలలో పనిచేసినటువంటి నాయకులు ఎవరు కూడా లేరు. అందుకోసమే ఇది మన పార్టీకి ఒక గొప్ప బలం. ఈరోజు మనల్లందరూ కూడా అయ్యో మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
లేకపోయిరి, ఎమ్మెల్యేగా ఎవరు లేకపోయిరి అని బాధపడాల్సినటువంటి సందర్భం నిన్నటిదాకా ఉండే కావచ్చు. తప్పకుండా రేపటి నుండి మీరందరి లక్ష్యం ఆలోచన ఒకటిగానే ఉండాలి. రేపు ఈశ్వరన్న మాకు ఎంపీగా గెలవబోతున్నాడు, గెలిపించుకునేటువంటి బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటున్నామనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో కార్యాచరణలో నిమగ్నమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు ఇప్పుడున్నటువంటి బీజేపీ అభ్యర్థులు కానీ ప్రకటించబోయిన ఎవరు అభ్యర్థులు ప్రకటించినా కూడా మనకు అన్ని కుటుంబాల సమస్యలు అవగాహన ఉన్నటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు ఈశ్వరన్న మాత్రమే. పేదల కష్టాలు తెలుసు, కార్మికుల కష్టాలు తెలుసు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతుల కష్టాలు కూడా తెలిసినటువంటి నాయకుడు. రేపు ఈ ప్రభుత్వంలో, ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు ఎక్కడైతే న్యాయం జరగదో ఒక ప్రశ్నించేటువంటి ఒక గొంతుక మన పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వరన్న గారిని మనం గెలిపించుకోవాలి. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆమ్ల నారాయణ, కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, ముదాం శ్రీనివాస్, కౌశిక హరి, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, కొలిపక్క శరణ్య కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.